రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలకు ఫారెన్ లుక్ రానుంది. త్వరలో విశ్వవిద్యాలయాల రూపురేఖలు మార్చనుంది సర్కార్. ముందు ఓయూ, జేఎన్టీయూల డెవలప్ చేయనున్నారు. వాటిలో ఆక్స్ఫర్డ్, స్టోన్ఫోర్డ్ రేంజ్ ఫెసిలిటీస్ ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వర్సిటీకి 3 ఏళ్లలో 200 కోట్ల చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధి చేయనున్నారు. కేజీ టు పీజీ వరకు అన్ని ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్లోనే ఉండనున్నాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2025 నుంచి 2047లో ఈ ప్రతిపాదనలు చేసింది సర్వే. రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీల రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. మొదట ఉస్మానియా, జేఎన్టీయూలను మోడల్ వర్సిటీలుగా ఎంపిక చేసి స్టాన్ఫోర్డ్, కేంబ్రిడ్జి వర్సిటీల రేంజ్లలో డెవలప్ చేయనున్నారు. మరోవైపు బట్టి చదువులకు స్వస్తి పలికి బ్రెయిన్ కు పదును పెట్టేలా కొత్త విద్యా విధానం రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు వసతులు, చదువు చెప్పే పద్ధతులను పూర్తిగా మార్చాలని సర్కార్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2025-2047లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జోయిస్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోర్ కమిటీ డ్రాఫ్ట్ను రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వర్సిటీలో వసతులు కల్పించనుంది సర్కార్. ముందుగా జేఎన్టీయూ, ఓయూలో యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజేషన్ ఫండ్ కింద ఒక్కో వర్సిటీకి 3 ఏళ్లలో 200 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇకపై వర్సిటీలనన్నీ క్లోజ్డ్ క్యాంపస్లుగా మార్చనున్నారు. దీంతో వర్సిటీల్లో బయటి వాళ్ల పెత్తనం లేకుండా విద్యార్థులకు సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా వచ్చే వర్సిటీలకు కనీసం 100 ఎకరాల స్థలం ఉండాల్సిందేనని రూల్ పెట్టనున్నారు. స్టూడెంట్స్ కోసం కట్టే బిల్డింగ్లు కనీసం 150 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా హై క్వాలిటీతో కట్టేలా చర్యలు చేపట్టనున్నారు. క్యాంపస్లలో సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండనుంది. 2040 నాటికి కాలుష్య రహిత క్యాంపస్లుగా మార్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. కొత్త విద్యా విధానంలో ఇప్పటి వరకున్న బట్టి చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి క్రియేటివిటీకి, స్కిల్స్ కు పెద్దపీట వేయనున్నారు. ఎలాంటి రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 80 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత రాబోతుంది. అందుకే డిగ్రీలు చేతికొచ్చే పట్టాలు కాకుండా బతుకును చూపించే చదువులు ఉండాలని ఈ పాలసీ స్పష్టం చేసింది. దీనికి గాను కేజీ నుంచి పీజీ దాకా స్టూడెంట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకునేలా సిస్టమ్ రావాలని ప్రతిపాదించారు. వర్సిటీలో పనిచేసే స్టాఫ్, ఫ్యాకల్టీ పిల్లలను చూసుకునేందుకు క్యాంపస్లోనే చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టనున్నారు. రాబోయే కొత్త విద్యా విధానంతో హాస్టల్ స్టూడెంట్ల కష్టాలకు చెక్ పడనుంది. ఒక గదిలో 3 స్టూడెంట్స్కే పర్మిషన్ ఉండనుంది. హాస్టళ్లలో స్టీమ్ కుకింగ్ సిస్టమ్స్, వాషింగ్ మిషన్స్, హైజీనిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక చదువుతో పాటు ఫిట్నెస్ కోసం క్యాంపస్లో స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ స్టేడియంలు, యోగా సెంటర్లు, యాంపీ థియేటర్లు కట్టాలని పాలసీలో పెట్టారు. కొత్తగా వచ్చే ప్రైవేట్ వర్సిటీలు కూడా 3 ఏళ్లలో కనీసం 25% మంది పిల్లలకు హాస్టల్ సౌకర్యం కల్పించాల్సిందే. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ గట్టి నిబంధనలు తేవాలని నిర్ణయించారు. అర్బన్ ఏరియాలో 1500 మంది పిల్లలున్న స్కూల్కు 3 నుంచి 4 ఎకరాలు, రూరల్లో అయితే 5 ఎకరాల జాగా ఉండాలని ప్రతిపాదనలు రెడీ చేశారు. బిల్డింగ్లు G+2 పద్ధతిలో ఉండాలి. టీచర్లు పిల్లలకు కేవలం క్లాసులు చెప్పడమే కాకుండా ఒక మెంటర్లుగా మారి గైడ్ చేయాలి. బడి ఆవరణలో పచ్చదనం, ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్లు కంపల్సరీ. ప్రతి క్లాస్కు ఒక డెడికేటెడ్ టీచర్ ఉండాల్సిందేనని ప్రపోజల్స్ రెడీ చేశారు.